హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్టోరీస్. ఇవాళ అయితే రథసప్తమి స్పెషల్ కాబట్టి రథసప్తమి విశేషత ఏంటి, ప్రాముఖ్యత ఏంటి, ఎప్పుడు జరుపుకుంటాము, ఇంకా మా ఇంట్లో రథసప్తమి ఎలా జరిగిందో మీతో షేర్ చేస్తా. అసలు రథసప్తమి ఎప్పుడు జరుపుకుంటామంటే మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష సప్తమి తిథి నాడు రథసప్తమి జరుపుకుంటాము. ఇంకా దీని విశేషత ఏంటంటే ఇదే రోజు విష్ణుమూర్తి చేత పట్టి కలశం నుంచి సూర్యభగవానుడు ఉద్భవించాడని నమ్ముతారు. దీనినే సూర్య జయంతిగా కూడా పిలుస్తాము. ఇంకా ఈ రథసప్తమి రోజునే సూర్యుడు 7 గుర్రాల రథంపై ఉత్తరం వైపు ప్రవేశిస్తాడని నమ్ముతారు. అందుకే పగలనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇవైతే నాకు తెలిసినంత వరకు రథసప్తమి విశిష్టత. మా రథసప్తమి ఎలా చేసుకున్నామో మీతో షేర్ చేసుకుంటా ఇప్పుడు. రథసప్తమి అంటే మా ఇంట్లో రథం కడతాము, అది కూడా పుచ్చులతో. భలే ఫన్ అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఈ రథాన్ని అయితే కొబ్బరి పుచ్చులతో, పచ్చి ఈనుప పుల్లలతో అయితే చేస్తాము. ఇంకా దీని తర్వాత పూర్తిగా పువ్వులతో అయితే అలంకరిస్తాము. మా చిన్నప్పుడు అయితే పూజ అయిపోయిన తర్వాత ఈ రథానికి పెద్ద తాడు కట్టి మా ఇంటి చుట్టూ తిప్పేదాన్ని నేను. 4 పక్కలన పుల్లలైతే ఈక్వల్‌గా వచ్చేటట్టు చూసుకోవాలి. అప్పుడైతేనే మనకి ఈ రథం పర్ఫెక్ట్‌గా అనిపిస్తది. మాదైతే కోనసీమ జిల్లా కాబట్టి మాకు అంతర్వేది అనేది చాలా దగ్గర. ఇంకా అక్కడ రథసప్తమి అయితే చాలా బాగా చేస్తారు. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి గుడిలో 60 అడుగుల రథం అయితే ఉంటుంది. స్వామివారికి పూజ చేసిన వెంటనే రథోత్సవం అనేది జరుపుకుంటాం ఇక్కడ. రథం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ రథాన్ని అయితే నేను అలంకరిస్తాను. సో ఇందులోనే మనం స్వామివారికి ప్రసాదం అనేది పెడతాం కాబట్టి కింద మనకి సపోర్ట్ ఉండడానికి నేనైతే వీనుపుల్లలు వేస్తున్నాను. సో దీనిపైనే నేను చిక్కుడాకులు, తమలపాకులు అనేవి పేర్చి మందార పువ్వులతో స్వామివారికి మందార పువ్వులు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఎర్రటి రంగు పువ్వు ఏదైనా సరే స్వామివారికి చాలా ఇష్టం. సో మేమైతే ఇవాళ మందార పువ్వులను పెట్టాము. ఇంకా ఈ చిక్కుడాకులు అయితే అతి కష్టం మీద దొరికాయి నాకు. ఇక్కడెక్కడా కూడా మాకు దగ్గరలో చిక్కుడు పాదులు ఎవ్వరూ పెంచట్లేదు. సో ఇది నేను చాలా లాంగ్ వెళ్ళి అయితే తెచ్చుకున్నాను. సో వీటిపైన నేను తమలపాకులు అనేవి కూడా పేర్చేస్తున్నా. దీంట్లోనే మేము స్వామివారికి ప్రసాదం పెడతాము. ఇప్పుడైతే అసలు స్వామివారికి ప్రసాదం అయితే చాలా విశిష్టత ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో పూజ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా పిడకలు ఒక 10 రోజుల ముందు అయితే పిడకలు తయారు చేసుకొని పెట్టుకుంటారు. ఈ పిడకల మీద మాత్రమే స్వామివారికి ప్రసాదం నైవేద్యం అనేది పెడతారు. సో హారతి కర్పూరాన్ని అనేది వెలిగించి స్వామివారిని తలుచుకొని వెలిగించాలి. అండ్ ఇది మనకి ఉడకడానికి కూడా చాలా టైమే పట్టుద్ది.
మాకైతే చాలా టైం పట్టింది. సో మేమైతే ఇత్తడి గిన్నె పెట్టాము. ఇత్తడి గిన్నె పెట్టి స్వామివారిని తలుచుకొని ముందుగా ఆవు పాలు అయితే మేము పోసుకున్నాం ఇందులో. సో పాలు ఉడికి పొంగు వచ్చేంత వరకు మనం చూసుకోవాలి. పొంగు వచ్చిన తర్వాత ఇందులో మనం కడుగు పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకుంటాం. స్వామివారికి పరమాన్నం అంటే చాలా ఇష్టం. సో మేమైతే పరమాన్నం వండుతున్నాం దీంట్లో. అండ్ తర్వాత ఇందులో మనం బెల్లం పొడి అయితే కలిపేస్తున్నాం. అండ్ దీన్ని మనం చెరుకు గడతో అయితే తిప్పుతాం. వేరే గరిటెలు అయితే ఏమి యూస్ చేయము. చెరుకు గడతో అయితే తిప్పుతాం. సో బెల్లం పొడి కరిగేంత వరకు మనం తిప్పుకొని స్వామివారికి దీన్ని నైవేద్యంగా సమర్పించుకుంటాం. ప్రసాదం అయితే తయారైపోయింది. ఇంకా ఇప్పుడు పూజ అయితే చేసేసుకుంటున్నాము. ప్రసాదం అయితే చాలా బాగా వచ్చింది. ఇదైతే మా ఇంట్లో జరుపుకున్న రథసప్తమి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ టు మై ఛానల్. బాయ్.